రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, పూర్తిగా నిజామాబాద్కు సంబంధించి ఏదైతే ఎంపీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇది పార్లమెంట్ కి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కీలక ఘట్టమైన చివరి ఘట్టమైన ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కూడా నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ హనుమంత్, రాజీవ్ గాంధీ హనుమంత్ తో పాటు సిపి కల్మేశ్వర్ కూడా దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్ననే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ సంబంధించిన డిచ్పల్లి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సిఎంసి కళాశాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ కు రేపు ఉదయం 8 గంటలకు కూడా ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు సిపి కూడా అక్కడ దగ్గర ఉండి కూడా పూర్తిగా పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు స్పష్టంగా ఎలాంటి తప్పులు లేకుండా రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కౌంటింగ్ సంబంధించి రేపు కౌంటింగ్ డిజిటల్ కేంద్రంలోని సిఎంసి కళాశాలలో ఉండడం వల్ల ఎవరైతే ఓట్లకు సంబంధించి కూడా లెక్కింపుకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో విధిలో పాల్గొనే అధికారులు కూడా ఉదయం 6 గంటలకే రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు సూచించారు. అయితే ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. దాదాపు సాయంత్రం 3 గంటల వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఇలాంటి భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సిఎంసి కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ కూడా విధించారు. దీంతో పాటు కూడా ఉదయం పూట 8 గంటలకు కూడా ఏదైతే బ్యాలెట్ పత్రాలు ఉన్నాయో బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాని తర్వాత ఈవీఎంలు కూడా తెరవనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మొత్తం 71.92% కూడా ఓట్ల నమోదైంది. దీనికి సంబంధించి కూడా 1,17,48,007 ఓటర్లు ఉండగా 12,26,130 మందికి గత నెల 13 నాడ ఓటాకు వినియోగించుకున్నారు. అయితే పూర్తిగా నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా నిజామాబాద్ అర్బన్ అలాగే నిజామాబాద్ రూరల్ సంబంధించి కూడా 30 రౌండ్లను ఏర్పాటు చేశారు. మిగతా మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి 18 రౌండ్లు ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 5 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జగిత్యాల సంబంధించి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బోధన్ తో పాటు ఇటు కామారెడ్డి, జగిత్యాల సంబంధించి జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలు కూడా పూర్తిగా వీటికి సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు కూడా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి కేంద్రం వద్ద గల సిఎంసి కళాశాల కూడా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా ఇప్పుడు దీన్ని దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా ఇచ్చారు. గత నెల 13న ఏదైతే ఓట్ల లెక్కింపు జరిగిందో దాని తర్వాత కూడా పూర్తిగా ఈవీఎం బాక్సులను కూడా డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలకు తరలించారు. అక్కడ 3 అంచెల గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అయితే మొదటిగా కేంద్ర బలగాలను అక్కడ ఏర్పాటు చేశారు. దాంతో పాటు స్థానిక పోలీసులు ఇలా 3 అంచెలుగా భద్రత ఏర్పాటు చేశారు. అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే రేపు జరగకుండా కౌంటింగ్ సంబంధించి కూడా
ఎక్కడెక్కడ గట్టి బందోబస్తు ఏర్పరిచారు. ఎలాంటి అవసరం సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా సీసీ కెమెరాలు ద్వారా కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఫలితాన్ని కూడా స్పష్టంగా చేసేందుకు విడుదల చేసేందుకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.